ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇది నాన్న దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఐగుప్తీయురాలైనటువంటి హాగరు అనబడినటువంటి ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఎన్నో బాధలు పడతా ఆమె ఒక నీటి బుగ్గ దగ్గర ఆమె నిలుచుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క దూత దేవుడు ఆమె దగ్గరకు దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో హాగరు, ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఏమైంది నీకని హాగరును ప్రశ్నించినప్పుడు హాగరు చెప్తున్నటువంటి మాటలు ఏమనంటే, ఇదిగో అయ్యా ఇదిగో నా యజమానురాలైనటువంటి శారాయి నన్ను మిక్కిలి ఇబ్బంది పరుస్తుంది కనుక ఇదిగో నేను ఆ ఇంటి నుంచి నేను పారిపోయి ఇదిగో ఇక్కడ పరదేశినై ఎటుతో వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నేను ఇక్కడ తిరుగుతున్నానని దేవునితో ఆమె చెప్పినప్పుడు దేవుడు ఆమెతో చెప్పినాడు ఏమనంటే, నువ్వు మరలా తిరిగి వెళ్ళి ఇదిగో నీ యజమానురాలి చేతి క్రింద నువ్వు అండిగి ఉండమని దేవుడు ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో, ఎప్పుడైతే ఆమెకు ఒక మార్గమును చెప్పి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు ఆమెను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడో, ఆమె దేవుని సన్నిధానంలో దేవునితో మాట్లాడుతూ అంటుంది ఏమనంటే, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి ఉన్నానని. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో ఈ గ్రౌండ్కి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు, ఈ దినాన ఎక్కడికి వెళ్ళాలని నీ ప్రయాణమై ఉన్నదని. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వచ్చిన చాలా మందికి దినాన మనము కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, ఇదిగో మన జీవితంలో మనకెదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దినాన మనకు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులేమో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితులేమో, ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితులేమో ఈ దినాన. అయితే యేసయ్య ఈ దినాన నిన్ను చూచి ఆయన నీతో మాట్లాడడానికి దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నీకు తన జీవితంలో ఇదిగో నీ జీవితంలో నువ్వు నడవవలసిన మార్గమును యేసయ్య ఈ దినాన ఈ రాత్రి నీకు బోధించిన తరువాత, యేసయ్య ఈ దినాన నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్య నిన్ను దీవెనకరంగా మార్చడానికి యేసయ్య ఈ దినాన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ దినాన నీ వారందరూ నిన్ను వెలివేసి ఉండొచ్చేమో, ఇదిగో నీ వారందరూ నిన్ను అవమానపరిచి ఉండొచ్చేమో, ఇదిగో నీ వారందరూ నిన్ను నిందించిండొచ్చేమో, ఇదిగో నీ వారందరూ నిన్ను శ్రమ పెడుతూ ఉండొచ్చేమో ఈ దినాన. అయితే యేసయ్య ఈ దినాన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. హాగరు పరిస్థితిని తెలుసుకున్నటువంటి దేవుడు హాగరుతో మాట్లాడి ఇదిగో హాగరు వెళ్ళవలసిన మార్గమును ఆమెకు బోధించి హాగరును దేవుడు ఆశీర్వదించున్నాడు. కనుకనే ఆమె అంటుంది ఏమనంటే, అయ్యా ఇన్ని నాళ్ళు లోకములో మనుష్యుల మాటలిని, ఇన్ని నాళ్ళు లోకములో మనుష్యుల దగ్గర ఏదో సంపాదించుకోవాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇదిగో నా జీవితాన్ని ఇలా నష్టపరుచుకున్నానయ్యా. ఇది నన్ను నమ్మిన వారంతా, ఇదిగో నేను నమ్మిన వారంతా నన్ను విడిచి వెళ్ళిపోయినారు, కానీ నువ్వు మాత్రమే నా పరిస్థితులను చూస్తున్న దేవుడవు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నువ్వే నాతో మాట్లాడింది, ఇదిగో నా వారే నన్ను అవమానకరంగా పంపించి వేస్తున్నారు, కానీ నువ్వు మాత్రమే నాతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడవు, నా పరిస్థితిని చూచిన దేవుడు అని ఆమె చూచుచున్న దేవుడు అన్నటువంటి పేరు ఆమె దేవునికి పెట్టుకుందంట. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. అందుకే హాగరు ఇట్లా పాడుకుంటుంది ఏమనంటే, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా,
చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. ప్రియ సహోదరి సహోదరుడా, హాగరును చూచిన దేవుడే ఈ స్థలములో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో యేసయ్య దినాన నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడి దినాన షరాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. షరాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య మార్గములో ఒంటరినై, ఈ అరణ్య మార్గములో ఒంటరినై, దిక్కులేక తిరుగుచున్న హాగరును, నేను హాగరును. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. అందరం చప్పట్లు కొడదామా? కొడుకు మరణము చూడలేక, కన్న కొడుకు మరణము చూడలేక, కల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. నీ సంతతిని దీవింతునని, నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమి
కృపతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా, హల్లెలూయా. దినాన హాగరు పాడుకుంటున్నటువంటి పాట,